ప్రజారాజ్యం సమయంలో రాజకీయంగా రాజు కీలకంగా ఉండేవారని చెప్పారు. అప్పటి ప్రజారాజ్యమే నేడు జనసేనగా రూపాంతరం చెందింది అని చిరు అన్నారు. అందుకు తనకు ఆనందంగా ఉందన్నారు. అప్పుడు కరాటే రాజుకు అవకాశం ఇచ్చాను, కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయంటూ స్టేజ్ పై కామెంట్ చేశారు. అదే రీతిలో ఈ సినిమా మన రామ్ నారాయణ గారు అదే రకంగా తీస్తారని చెప్పేసి ఎక్కడ ఊపిరి సలుపుకొనివ్వరు, ఎక్కడ లాజిక్ ఆలోచన పెట్టనివ్వరు, బ్రెయిన్ ఉపయోగించనివ్వరు. కేవలం హృదయంతో ఈ సినిమా చూస్తూ ఈ సినిమా ఆద్యంతం ఆనందంగా ఉంటుంది, ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ విశ్వక్షేన్ ఖచ్చితంగా ధైర్యంగా ఉండి ఏం కాదు, ఈ సినిమా బ్లాక్ బస్టర్. రామ్ నారాయణ గాడ్ బ్లెస్. అండ్ తర్వాత ఈయన కరాటే రాజుగారు అంటారు. ఈయన 18 అయిపోయిందేమో కదా. ఆ టైంలో నాతో పరిచయం, ప్రజారాజ్యంలో ఆయన ఉండి ఆయన ఒక రాజకీయగా జై 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 జనసేన. ప్రజారాజ్యం మారిపోయింది. ప్రజారాజ్యం రూపాంతరం చెందింది జనసేనగా. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ రోజున పొలిటికల్గా తను రావాలి అని, పొలిటికల్ ఎదగాలని తన ఇంట్రెస్ట్ అని చెప్పినప్పుడు నేను వెంటనే ఆయనకు అవకాశం ఇవ్వడం జరిగింది. బట్ పరిస్థితులు ఇంకోలాగా ఉండేది. అలాగే అప్పటి నుంచి నాతోటి సత్సంబంధాలు ఏర్పరచుకున్నాడు. వాళ్ళ అబ్బాయి ఇలా సినిమాలోకి వస్తాడు అని కూడా చెప్పాడు. నేను వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఏదో పూజకు వచ్చాను ఒకసారి, అయ్యప్ప పూజకు వచ్చినప్పుడు. చాలా చిన్నవాడు అనుకుంటా విశ్వక్షేన్. బట్ మరి ఎట్లా తనలో ట్రిగ్గర్ అయిందో, మరి అంత దూరంలో ఉన్న హాలీవుడ్లో ఉండి హైదరాబాద్లో సినిమాల్ని ఎలాగ ఆకర్షితులయ్యో తెలియదు. ఇంత నువ్వేనో అన్నమాట. దిల్షుక్ నగర్ అమెరికా దగ్గర అనిపిస్తుంది, దిల్షుక్ నగర్ అంతవరకు. సో ఖచ్చితంగా తనకి కావాల్సిన విధంగా తనకున్న హిడెన్ టాలెంట్స్, అటు రైటింగ్ కానివ్వండి, అటు డైరెక్షన్ టాలెంట్స్ కానివ్వండి, యాక్టింగ్ కెపాసిటీస్ కానివ్వండి, ఇన్ని ఉన్న వ్యక్తి ఇంటి పట్టును కూర్చోలేరు. ఖచ్చితంగా పరిశ్రమ రావాలి, ఇక్కడ అభివృద్ధి చెందాలి, ఇక్కడ తన సత్తా చాటుకోవాలి, తన జెండా పాతాలి. అది అండ్ అలాంటి అవకాశాలు నిండుగా మెండుగా ఉన్నాయి. ఇప్పటికే ప్రూవ్ చేస్తూ వెళ్ళిపోయాడు. ఇంకా ఈ సినిమా తర్వాత ఆడవాళ్ళ గుండెల్లో మగవాళ్ళ గుండెలో స్థానం సంపాదించుకుంటాడు. జగన్ హయాంలో తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిపిన మాఫియాపై కేంద్ర ప్రభుత్వం నియమించిన సిబిఐ బృందం చర్యలు ఆరంభించింది. 4 కీలక నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వారికి రిమాండ్ విధించింది. వైసీపీ హయాంలో తిరుమల లడ్డు ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేశారనే ఫిర్యాదుపై గతేడాది సెప్టెంబర్ 25న తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దీనిపై సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ, ఏపీ పోలీసు అధికారులతో ఏర్పాటైన సిట్ ఇటీవల దర్యాప్తు ముమ్మరం చేసింది. సీబీఐ హైదరాబాద్ జోన్ జాయింట్ డైరెక్టర్ వీరేష్ ప్రభు, ఇతర సభ్యులు గత 3 రోజులుగా వైష్ణవి డైరీకి చెందిన డ్రైవర్లు, టీటీడీ సిబ్బందిని విచారించారు. వారు వెల్లడించిన సమాచారం ఆధారంగా ఉత్తరాఖండ్ రాష్ట్రం రూర్కీలోని భోలేబాబా ఆర్గానిక్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు విపిన్ జైన్, పొమిల్ జైన్, శ్రీకాళహస్తి సమీపంలోని పెనుబాకలో ఉన్న శ్రీ వైష్ణవి డైరీ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ అపూర్వ చావడా, తమిళనాడు రాష్ట్రం దిండిగల్లోని ఏఆర్ డైరీ ఎండీ డాక్టర్ రాజు రాజశేఖర్లను పిలిపించి విచారించారు. ఏఆర్ డైరీ పేరుతో శ్రీ వైష్ణవి డైరీ ప్రతినిధులే టీటీడీకి నెయ్యి సరఫరా టెండర్లు దక్కించుకుంటున్నట్లు సిట్ తేల్చింది. ఏఆర్ డైరీ పేరును ముందు పెట్టి తప్పుడు డాక్యుమెంట్లు, సీళ్లు, ఇతర పత్రాలు ఉపయోగించి టెండర్లలో పాల్గొన్నట్లు గుర్తించింది. అసలు భోలేబాబాకు భారీ ఎత్తున నెయ్యి ఉత్పత్తి చేసే సామర్థ్యం లేదని, ఆ సంస్థ మిగతా చోట్ల సేకరించి సరఫరా చేసిందని గుర్తించింది. వీటిపై సిట్ అధికారులు వేసిన ప్రశ్నలకు డైరీ ప్రతినిధులు సమాధానమివ్వలేదు. భోలేబాబా నుంచి కిలో నెయ్యి 355కు కొనుగోలు చేసి శ్రీ వైష్ణవి డైరీ ఏఆర్ డైరీకి $319.80 సరఫరా చేసినట్లు రికార్డుల్లో ఉంది. ఎక్కువ ధరకు కొని తక్కువ మొత్తానికి సరఫరా చేయడం ఎలా సాధ్యం? కల్తీ చేయలేదా అని విచారణలో ప్రశ్నించగా డైరీ ప్రతినిధులు స్పందించలేదని సమాచారం. ఆయా డైరీల ఉత్పత్తి సామర్థ్యమెంత, వారు ఎక్కడి నుంచి పాలు సేకరిస్తున్నారు తదితర వివరాలు సిట్ అధికారులు రాబట్టారు. టీటీడీతో ఏఆర్ డైరీ ఒప్పందం చేసుకుంటే శ్రీ వైష్ణవి డైరీ నుంచి ఎందుకు సరఫరా చేశారు? మార్కెట్లో కిలో నెయ్యి ధర కనిష్టంగా 500కు పైగా ఉంటే 320కే సరఫరా చేస్తామని ఎలా ఒప్పందం చేసుకున్నారు తదితర అంశాలపై సిట్ అధికారులు వివరాలు రాబట్టారు.
రూపాయల కిలో చొప్పున 10 లక్షల కిలోల నెయ్యి సరఫరాకు ఏఆర్ డెయిరీకి వైసీపీ హయాంలో టెండర్లు కట్టబెట్టారు. గతేడాది జూన్ నుంచి ఆ సంస్థ నెయ్యి సరఫరా మొదలుపెట్టింది. జూలై 6, 17 తేదీల్లో పంపించిన 4 ట్యాంకర్లలోని నెయ్యి నాణ్యత సరిగ్గా లేదని, కల్తీ జరిగిందని గుర్తించిన టీటీడీ వాటిని పరీక్షించేందుకు గుజరాత్లోని ఎన్డీడీబీ కాఫ్ ల్యాబ్కు పంపించింది. ఆ శాంపిళ్లలో జంతువుల కొవ్వు ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. దీనిపై విచారణకు తొలుత రాష్ట్ర ప్రభుత్వం సిట్ వేసింది. తర్వాత గత అక్టోబర్లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ నుంచి 2, ఏపీ పోలీసు శాఖ నుంచి 2, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి 1తో బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ సిట్ ప్రస్తుతం విచారణ జరిపి 4 అరెస్టు చేసింది. రూపాయల కిలో చొప్పున నెయ్యి సరఫరా చేసేలా తమిళనాడులోని ఏఆర్ డెయిరీ సంస్థ టీటీడీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ సంస్థకు భారీగా నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం లేదు. శ్రీకాళహస్తి సమీపంలోని పెనుబాక వద్ద ఉన్న శ్రీ వైష్ణవి డెయిరీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి నెయ్యి కొనుగోలు చేసి సరఫరా చేసింది. అలాగని ఆ నెయ్యి వైష్ణవి డెయిరీలోనూ ఉత్పత్తి కాలేదు. ఆ సంస్థ తిరుపతికి 2300 కిలోమీటర్ల దూరంలోని కల్తీ నెయ్యి మాఫియాకు పెట్టింది పేరైన ఉత్తరాఖండ్లోని రూర్కీలో ఉన్న భోలేబాబా ఆర్గానిక్ డెయిరీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి కొనుగోలు చేసి ఏఆర్ డెయిరీకి ట్యాంకర్లలో సరఫరా చేసింది. అవే ట్యాంకర్లను ఏఆర్ డెయిరీ వేరే ఇన్వాయిస్ నెంబర్లతో తిరుమలకు పంపించిందని సిట్ దర్యాప్తులో తేలింది. ఈ అంశాలపై సిట్ అధికారులు ఆయా సంస్థల ప్రతినిధుల్ని ప్రశ్నించగా వారు సరైన రీతిలో సమాధానాలు చెప్పలేదు. వీటికి సంబంధించిన ఇన్వాయిస్లు, ఈవే బిల్లులు, ట్యాంకర్ల టోల్ బిల్లు రసీదులు, ఇతర వివరాలన్నింటినీ సిట్ అధికారులు ఆధారాలతో సహా చూపిస్తూ ప్రశ్నించగా డెయిరీ ప్రతినిధులు నీళ్లు నమిలారు. విచారణకు ఏమాత్రం సహకరించకపోవడంతో వారిని సిట్ అరెస్టు చేసింది. హోంమంత్రి అనిత మానవత్వం చాటుకున్నారు. నరసరావుపేట బైపాస్ రోడ్డులోని వైట్ జంక్షన్ వద్ద సోమవారం ఉదయం బైక్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ యువతికి గాయాలయ్యాయి. అదే మార్గంలో శ్రీశైలం పర్యటనకు వెళ్తున్న అనిత దీన్ని గమనించి తన కాన్వాయ్ను ఆపారు. మంత్రి అచ్చెన్నాయుడు రైతుల నడ్డి విరిచారని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు అన్నారు. దువ్వాడ శ్రీనివాసరావు ఒక వీడియో సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఆ వీడియోలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ శ్రీకాకుళం, టెక్కలి ప్రాంతాల్లో కూడా తీవ్రమైనటువంటి దందా జరిగింది. దళారీ వ్యవస్థ యొక్క అకృత్యాలు తీవ్ర రూపం దాల్చాయి. రైతన్నలకు మోసం జరిగింది. గడిచిన ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి వాటి ద్వారా విత్తనం నుంచి విక్రయం వరకు ప్రతి రైతన్నకు ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు అందజేస్తూ పండిన పంటకు గిట్టుబాటు ధరలు వచ్చే విధంగా ధరను ప్రకటిస్తూ ఆ మద్దతు ధరతో పాటు హమాలీల ఛార్జీలు, గోనె సంచుల ఛార్జీలు, రవాణా ఛార్జీలు కలిపి ప్రతి అకౌంట్లో కూడా పడేటట్లు చేసి రైతన్నలకు 13,500 రూపాయలు రైతు భరోసా కింద ఇచ్చి ఆదుకున్నటువంటి వైనం. మరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా కేంద్రాలన్నింటిని కూడా తుంగలో తొక్కారు. ఆ కేంద్రాలని నిర్వీర్యం చేశారు. 13,500 రూపాయలు ఇస్తామన్నారు, ఇవ్వలేదు. 9 నెలలు అవుతుంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. 13,500 రూపాయలకు జగనన్న ఇస్తే మేము 20,000 రూపాయలు ఇస్తామన్నారు. ఒక్క రూపాయి కూడా అందజేయాల. విత్తనాలు లేవు, ఎరువులు లేవు, పురుగు మందులు లేవు. ఆఖరికి పండించిన పంటకు గిట్టుబాటు ధరల్లో కూడా లేవు.
దళారీ వ్యవస్థ విలయ తాండవం చేస్తుంది. శ్రీకాకుళం జిల్లాలో అయితే దళారీ వ్యవస్థ చాలా అన్యాయాలు జరిగినాయి. దళారీ వ్యవస్థకు అధ్యక్షుడు, అన్ని రంగాల బాగా సహకరించినటువంటి ఈ దందాకి, రౌడీజానికి, గూండాయిజానికి ఆద్యుడు అచ్చెన్నాయుడు సోదరుడు కింజరాపు హరిప్రసాద్. ఈ హరిప్రసాద్ నేతృత్వంలో రైస్ మిల్లర్స్ సంఘం మొత్తం ఎన్నైతే ఉన్నాయో అందరూ కూడా చాలా అకృత్యాలు చేశారు. వీళ్ళ అదృష్టం కొలిది, ప్రజల దురదృష్టం కొలిది వీళ్ళకి సీఎంఆర్ పర్మిషన్స్ కూడా వచ్చినాయి. నిమ్మాడ రైస్ మిల్లు అచ్చెన్నాయుడు స్వంత మిల్లుకి. ఇందులో జరుగుతున్నటువంటి దందాలు చూస్తే ఈ రైస్ మిల్లుకు ధాన్యం వెళ్ళాలి అంటే ఏసీకేకి 6,000 రూపాయలు చెల్లించాలి. ఆ ఏసీకేలో ప్రతి బస్తాలో కూడా 5 కేజీలు లెస్ చూపించాలి. ఇది ఒక రకమైనటువంటి దందా. అయితే ఈ జిల్లాలో రైతుల వద్ద నుంచి కొనుగోలు చేయాల్సినటువంటి ధాన్యంలో ధాన్యాన్ని కొనుగోలు చేయటంలో చాలా దుర్మార్గమైన ఏర్పాట్లు చేశారు. అదేంటంటే కౌలు రైతులుగా కొంతమంది కార్యకర్తలను ఎన్నుకొని రైతుల వద్ద నుంచి భూమి కౌలుకు తీసుకుంటున్నట్టుగా నమ్మబలికి డాక్యుమెంట్లు సృష్టించి ఆ డాక్యుమెంట్ల ద్వారా కౌలు రైతుల పేరున ఉన్నటువంటి భూమికి బదులుగా ఇంత ధాన్యం పండించారని, ఆ ధాన్యానికి మేము మా మిల్లుల ద్వారా సేకరించామని, ఆ ధాన్యం యొక్క ధర ఇంతని ప్రభుత్వానికే నమ్మబలికి ప్రభుత్వం వద్ద నుండి ఆ డబ్బులన్నీ కూడా అకౌంట్లో జమ చేయించుకున్నారు. ఎవరి అకౌంట్లో? కౌలుదారుల అకౌంట్లో. కౌలుదారుల అకౌంట్లో జమ అయిన డబ్బులు ఎవరి అకౌంట్లోకి వెళ్తున్నాయి? అచ్చెన్నాయుడు కింజరాపు హరిప్రసాద్ అకౌంట్లోకి నేరుగా వెళ్తున్నాయి. పరిశీలన చేయమని కోరుతున్నాను. ఈ విషయాన్ని ఓ అధికారి పరిశీలిస్తే అధికారికి హెచ్చరిక చేశారు. పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తే నిన్ను సస్పెండ్ చేస్తామన్నారు. అధికారులకు అందరికి కూడా నిర్వీర్యం చేసి వాళ్ళని పక్కన కూర్చోబెట్టించారు, భయపెట్టిస్తున్నారు. కౌలు రైతుల పేరిట ధాన్యాన్ని, అసలు ధాన్యాన్ని కొనకుండా ధాన్యాన్ని కొన్నామని నమ్మబలికి నిధులు కైంకర్యం చేస్తున్నారు, ప్రభుత్వ నిధుల్ని. రైతుల వద్ద ధాన్యం చూస్తే 7,50,000 టన్నుల పైచిలుకు శ్రీకాకుళంలో పంట పండితే ఏడాది 4,45,000 టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. గడచిన ప్రభుత్వ హయాంలో జగనన్న నేతృత్వంలో 5,60,000 టన్నుల ధాన్యం కొనుగోలు చేయటం జరిగింది. ఆఖరిలో మరో 30,000 టన్నులు చాలకపోతే నేనే అప్పుడు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ 30,000 టన్నులకు కూడా ఆర్డర్స్ తెప్పించి వర్షం రాకముందే అవన్నీ కూడా కొనుగోలు చేయటం జరిగింది. అలా చేశాం గడిచిన కాలంలో. ఇప్పుడు అలా జరగట్లేదే. అవన్నీ నిర్వీర్యం చేసి రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేయకుండా 4,45,000 టన్నులే కొంటే మిగిలిన ధాన్యం మరి 3 లక్షల టన్నులు ఎవరు కొంటారు? ఎందుకు కొనలేదు? ఏమంటే మేము కొనేస్తున్నామని చేతులు దులిపేస్తున్నారే. దీనికి రీజన్ ఏంటంటే అసలైన ధాన్యం కొనకుండా కౌలు రైతుల వద్ద దగ్గర నుంచి సేకరించి కొన్నామని చెప్పి దొంగ ధాన్యాన్ని కొన్నట్లే చూపించి ఆ డబ్బులు మీరందరూ మీ జేబుల్లో వేసుకున్నటువంటి వైన. అందుకే రైతులు తీవ్రంగా నష్టపోయినారు. మరి నిజంగా ధాన్యం కొన్నప్పుడు ప్రభుత్వానికి లెవీ రైస్ ఎలా ఇస్తున్నారు? సీఎంఆర్ నుంచి కస్టమైజ్డ్ రైస్ ఎలా వెళ్తుంది? ఆ కస్టమైజ్డ్ రైస్లో ధాన్యం లేదు కదా, ధాన్యం ఆడిస్తే కదా రైస్ ఇవ్వగలం. మరి రైస్ ఎలా ఇస్తున్నారు? అది పీడిఎస్ రైస్. చాలా విచిత్రంగా ఎంత దొంగతనం చేస్తున్నారంటే పీడిఎస్ రైస్. తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ ఇష్యూలో కొత్త ట్విస్ట్. జనసేన నేత కిరణ్ రాయల్ ఇష్యూలో కొత్త ట్విస్ట్. జనసేన పార్టీ తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన లక్ష్మిని అదుపులోకి తీసుకున్న జైపూర్ పోలీసులు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహిస్తుండగా బయట రోడ్డుపై మాటు వేసి అరెస్ట్. ఓ ఆన్లైన్ చీటింగ్ కేసులో లక్ష్మి ప్రధాన ముద్దాయిగా ఉన్నట్లు సమాచారం. ఇన్ని రోజులు పోలీసుల కళ్ళు కప్పి తిరుగుతున్న లక్ష్మి గత 2 రోజులుగా మీడియాలో లక్ష్మి ప్రత్యక్షమవ్వడంతో మాటు వేసి పట్టుకున్న జైపూర్ పోలీసులు. मीडिया वाला है। कौन सा केस मैडम? कौन सा केस मैडम? बता देंगे आपको, बता देंगे।
ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? కేంద్ర బడ్జెట్లో పేదలు, మత్స్యకారులు, మధ్యతరగతి వర్గాలకు పెద్దపీట వేసినట్లు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ తెలిపారు. అనకాపల్లిలో ఎంపీ మాట్లాడుతూ ముఖ్యంగా మత్స్యకారులకు ఉపయోగపడే అనేక పథకాలను బడ్జెట్లో కేటాయించినట్లు పేర్కొన్నారు. మొన్ననే పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాలు చూసాం. మొదటి రోజు ఆ రోజు శనివారం అయినా కూడా బడ్జెట్ ప్రవేశపెట్టడం, ఎందుకంటే 1వ తారీఖు బడ్జెట్ ప్రవేశపెట్టాలనేది ప్రభుత్వ నిర్ణయం. శనివారం అయినా కూడా బడ్జెట్ ప్రవేశపెట్టడం, బడ్జెట్లో ఈసారి అంశాలు చూస్తే ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకి, పేదలకి పెద్ద ప్రోత్సాహం. ముఖ్యంగా ఈ ప్రాంతానికైతే మత్స్య కార్మికులకి చాలా ఉపయోగకరమైన, ప్రయోజనకరమైన స్కీమ్స్ వచ్చాయి. అలాగే మన ప్రాంతానికైతే మొన్ననే ప్రధానమంత్రి గారు ఫౌండేషన్ చూసాం. ఎన్టీపీసీ హైడ్రోజన్, అనకాపల్లి ఫార్మా SEZ, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్సిల్ మెటల్ స్టీల్ ప్లాంటు, మన విశాఖపట్నం స్టీల్ ప్లాంటు రివైవల్ ప్రోగ్రామ్స్, ఇవన్నీ కూడా ముఖ్యంగా అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించినవి. అదే కాకుండా రోడ్స్లో చూస్తే అటు రాష్ట్ర ప్రభుత్వంలో కానీ ఇటు కేంద్ర ప్రభుత్వంలో కానీ మనకి కొత్తగా మాడుగుల, చౌడవరం కనెక్ట్ అయ్యి పాడేరు వరకు కూడా ఆ రోడ్డును తీసుకెళ్లేదానికి ఇంకొక నేషనల్ హైవేకి DPRకు ఇవ్వడం, అనకాపల్లి టు రాజమండ్రి 6 లైన్ శాంక్షన్ చేసి టెండర్ స్టేజ్కి రావడం, స్టేట్ గవర్నమెంట్లో కూడా ఏదైతే NDBలో న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో పిలిచిన రోడ్లన్నీ కూడా స్టార్ట్ కావడం, ఈ ప్రాంతానికి ఒక పక్క రైల్వేస్ ఉండే ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటూ, రైల్వే కూడా మనం చూసాం జోను ప్రకటించేది కాకుండా ఈ హైదరాబాద్ నుంచి జోన్ తీసేసి ఆ ప్రాంతం నుంచి ఉండే అన్నీ కూడా ఈ జోన్కి ఇవ్వడము, జోన్ శాంక్షన్ కావడము, అన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వంలో ఏదైతే మనం ఎలక్షన్లో మాట చెప్పామో డబుల్ ఇంజన్ సర్కారు వస్తే ఈ పనులన్నీ చేసేదానికి సులువుగా ఉంటుందని, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేసిన ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా కాపాడుకునేదానికి ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకంగా శ్రద్ధ వహించి ఇక్కడ డెవలప్మెంటు, ప్రజలకు ఒక పక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు, ఇంకొక పక్క ఈ బడ్జెట్లో ఏ విధంగా ఆంధ్రప్రదేశ్కు మేలు జరుగుతుందో, మన రాష్ట్రంలో దాదాపు 1000 కిలోమీటర్లు సముద్ర తీరం ఉంది. ఆ సముద్ర తీరానికి ఎక్కువ మత్స్య కార్మికులు ఉన్నారు. ఈ మత్స్య కార్మికులకి ఈ బడ్జెట్లో ఎక్కువ ప్రోత్సాహం కలగడం, రైతులకి, మధ్యతరగతి